మనిషికి అన్ని రకాల సిద్ధపాటు ఉంది కానండి, ఆధ్యాత్మికమైన సిద్ధపాటు లేదు. అన్ని విధాలైన సిద్ధపాటు ఉంది మనిషికి. ఊరు వెళ్ళాలంటే ముందే రెడీ అవుతాడు, ఫంక్షన్కి వెళ్ళాలంటే ముందే రెడీ అవుతాడు. మీకు ఒక విషయం చెప్పనా, చర్చికి రావాలంటే రెడీ అవ్వడు, కానీ ఫంక్షన్కి వెళ్ళాలంటే మాత్రం ఏం చేస్తాడు? 2 రోజుల ముందే లీవు, ఆఫీసులో, స్కూల్లో. 2 రోజుల ముందే ఏం చేస్తారు అన్న? వారం నుంచే ప్లానింగ్. ఎందుకని? ఆయన ఎత్తడో ఇవ్వడో, వారం నుంచే ప్లానింగ్. ఇస్త్రీ చేపిస్తాడు, ఒకవేళ బంగారం తాకట్లో ఉంటే దాన్ని తెప్పిస్తాడు, అవసరమైతే రోడ్డు గోల్డ్ తెచ్చుకుంటాడు. ఎందుకని? ఒట్టికి బాగూడదుగా. మళ్ళీ అక్కడ ఏమాత్రం తగ్గకూడదు. సో అందుకని ఇస్త్రీ చేపిస్తాడు, మంచి బంగారు ఆభరణాలు తెప్పిస్తాడు, మంచిగా సిద్ధపరుస్తాడు. అన్ని సిద్ధపాట్లు ధూమ్ధామ్ చేసి వస్తాడు. ఫంక్షన్ వచ్చి పండుకొని, పాస్టర్ గారు ఇవాళ ప్రార్థనకు రాలేకపోతున్నా, ఏమనుకో బక్. ఒకరోజు వీటన్నిటికి మనం ఏం చెప్పాలా? లెక్క అప్పు చెప్పాలా? ఈ రాత్రి ఒక మాట, ప్రభునందు ప్రియ దేవుని జనాంగమా, మనిషికి అన్ని రకాలైన సిద్ధపాటు ఉంది. 10వ తరగతి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడే అన్న నెక్స్ట్ ఏం చదవాలని చెప్పరేంటి? నెక్స్ట్ ఏం చదవాలని ఆలోచన ఉంది. అంకుల్ అవునా కదా? 10వ తరగతి చదువుతున్నప్పుడే తర్వాత ఏం తీసుకోవాలా? ఇంటర్ అన్న, కాకపోతే ఏ బ్యాచ్ తీసుకోవాలి, ఏది తీసుకోగలను? మీకు విషయం చెప్పనా, కరెక్ట్ వాడు స్కూల్లో చేరిన సంవత్సరానికి మరి నువ్వేమవుతురా? విచిత్రం చెప్పనా, ముందేం జరుగుద్దో మనకు తెలియదు, కానీ ముందే సిద్ధపాటు. డాక్టర్ అవ్వాలంటే డాక్టర్ అని, కలెక్టర్ అవ్వాలంటే కలెక్టర్ అని, అన్ని రకాల సిద్ధపాట్లు ఉన్నాయి. కానీ నీకు మాట చెప్పనా, అన్నిటికీ నువ్వు సిద్ధపడుతున్నావు, కానీ దేవుని రాజ్య సిద్ధపాటు నీకుందా? మనము సిద్ధపరచబడుదుముగాక. ఇక్కడ కనబడిన ఏ ఒక్కరు విడిచిపెట్టబడకూడదు. ఇక్కడ కనబడిన ప్రతి ఒక్కరూ పరలోకములో కనబడినట్లు నా ప్రభు శుద్ధీకరించి సిద్ధపరచునుగాక. మన ప్రభు శుద్ధీకరించి ఆయన మనలను సిద్ధపరచునుగాక.